అమూల్స్ కిచెన్ కి స్వాగతం అండి. ఈ రోజు మనం టమాటో రైస్ ఈజీ రెసిపీ అండ్ క్విక్ రెసిపీ కదండి. మనకి అంటే అన్ని కూరలు చేయలేనప్పుడు, టైం లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ. పిల్లల బాక్సులు, లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేసేది. సో అలాంటి రెసిపీ మనం ఈజీ క్విక్ గా ఎలా సింపుల్ గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. రైస్ అండి, రైస్ 250 గ్రామ్స్ రైస్. మనం బాస్మతి రైస్ తీసుకున్నా, మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి మనం ఫస్ట్ నానబెట్టుకొని తర్వాత దీన్ని మనం ఉడికించుకొని రైస్ 75% దాకా ఉడికించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం టమాటో పేస్ట్లో వేసి మగ్గించాలన్నమాట. సో తర్వాత ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది ఆయిల్. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, కారం, ఉప్పు తీసుకోవాలి రుచికి తగినట్టుగా. కారం స్పైసీ కావాలనుకున్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్స్ తీసుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని పొడుగ్గా కూడా చీల్చుకొని పెట్టుకోవచ్చు. ఇవి క్యాప్సికమ్ ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకుని దాన్ని స్మాల్గా పీసెస్గా కట్ చేసి చాప్డ్గా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకోండి లాస్ట్లో చల్లుకోవడానికి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు మనకి కావాలి. తర్వాత కొంచెం పుదీనా, అది కూడా చాప్డ్గా కట్ చేసి పెట్టుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ టమాటాలు 3 టమాటోస్ తీసుకున్నాను నేను. ఇవి చాప్డ్గా కట్ చేసి పెట్టుకోండి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి టమాటో రైస్కి. క్విక్గా ఈజీ సింపుల్ రెసిపీ. సో ఇది ఎలా రెడీ చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇందులో మనం కొంచెం 1/2 టీ స్పూను ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇవి వేగినాయి కదండి, మనం ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు ఇది కొంచెం వేగాలి, మరీ మాడినట్టు కాదండి. కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా వేపిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇది వేగిపోయిందండి. సో ఇందులో మనం మిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మీ స్పైసీనెస్ బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అండి. సో నేనైతే ఒక 4 మిర్చి తీసుకున్నాను. ఇందులో మనం చిల్లీ పౌడర్ కూడా వేస్తాము, పెప్పర్ కూడా వేస్తాము. చూసుకొని స్పైసీ చూసుకొని వేసుకోవాలి. సో మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాం కదండి, 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ సరిపోతుంది. సో ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం మిగతా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో క్యాప్సికమ్ కూడా వేసేద్దామండి, క్యాప్సికమ్ పీసెస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం టమాటో పీసెస్ ఉన్నాయి కదండి, అవి టమాటో పీసెస్ అన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇది బాగా మగ్గనివ్వాలండి, టమాటో పీసెస్ మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం మనం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాం, కరివేపాకు మళ్ళీ మనం లాస్ట్లో వేసుకోవాల్సి ఉంటుందండి అవి. సో ఇవి బాగా కలిపి మనం కొంచెం మగ్గిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ దీనికి ఉప్పు, పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇది మనం ఒక 3-4 మినిట్స్ మగ్గనిద్దాం. మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసామండి. తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాం. తర్వాత రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ అండి ఇది గరం మసాలా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ మనకి క్యూమిన్ పౌడరు, అండ్ 1/2 టీ స్పూన్ ఒక టీ స్పూన్ మనం ధనియాల పౌడర్ అనమాట. ఇవన్నీ వేసుకొని మనం బాగా దీన్ని మగ్గనివ్వాలి. ఈ వాటర్ అంతా టమాటోస్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి ఆయిల్ లూజ్ అవుట్ అయ్యేంత వరకు మనం చూసుకొని తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ కూడా వేద్దామండి. బ్లాక్ పెప్పర్ పౌడరు, ఇది కూడా మనం కలిపేసుకొని
మనం మూత పెట్టించుకొని ఒక 4 మినిట్స్ వరకు దీన్ని మగ్గనిద్దాం. 4 మినిట్స్ అయిపోయిందండి. ఇది చూద్దాం మనం. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనకి. దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మనం రైస్. ఇది బాస్మతి రైస్ ఇలా ఉడికించి పెట్టుకున్నాం అండి మనం. ఈ రైస్ హాఫ్ బాయిల్ జీలకర్ర రైస్ ఉడికించి పెట్టుకున్నాం. ఇది మనం అందులో మిక్స్ చేసుకొని తర్వాత కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. మనం ఇందులో రైస్ యాడ్ చేసేద్దామండి. మనం రైస్ ఇలాగా మనమంతా యాడ్ చేసేదానికి తర్వాత మనం బాగా దీన్ని మిక్స్ చేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అంటే ఒక 2-3 మినిట్స్ మనం దాన్ని అలాగా కదుపుతూ స్టీర్ చేస్తూ మనం మగ్గించుకోవాలి. సో రైస్ కూడా దానికి మసాలా అంతా రైస్కి పడుతుందన్నమాట. సో మనం ఇప్పుడు మొత్తం అంతా రైస్ వేసేసుకుందాం. దీన్ని మనం పూర్తిగా మనమంతా మిక్స్ చేస్తున్నాము. ఇందులో ఇది మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇందులో మనం కొత్తిమీర చల్లేసుకోవాలి. కొత్తిమీర చల్లేసుకొని ఇది బాగా మనం కలుపుకొని దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసి మగ్గించాలండి. సో తర్వాత ఇది పొడి పొడిగా మనకి టమాటా రైస్ సిద్ధమైపోతుంది. మనకి టమాటో రైస్ రెడీ అయిపోయిందండి. సో ఇది మనం పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా మీరు చూడాలనుకొని మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ ద అమ్ములూస్ కిచెన్ ఛానల్ అండి. అండ్ ఇది పిల్లలకి మీరు కొంచెం స్పైసీ తగ్గించేసి పెట్టండి, బాగుంటుంది. అండ్ లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్ ఫర్ ద నెక్స్ట్ రెసిపీ.